శాసనసభ్యులు ఇంతకుముందు నాకంటే ముందు చాలా మంది చేశారు. కానీ ఏ శాసనసభ్యుడు కూడా నేను అడిగినన్ని సార్లు అసెంబ్లీలో హుజురాబాద్ నియోజకవర్గం కానీ కమలాపూర్ పేరు కానీ తీయలేదు. నేనే తీసిన మీ అందరినీ గౌరవంగా పెంచుకునేలాగా మీ గౌరవం పెంచుకున్న తప్పితే ఎక్కడ మీ గౌరవం తీర్చే పరిస్థితి చెయ్యగాక చెయ్యని మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను. మీ అందరి చివరిగా ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరి చివరిగా ఇలా వాస్తవంగా చెప్పాలంటే కమలాపూర్ మండలం ఉత్సాహం చూస్తా ఉంటే ఈ ఉత్సాహం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ మండలంలో 23 సర్పంచులు 17 ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ వార్డు మెంబర్లు ఖచ్చితంగా మీరు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ హాల్లో కూర్చున్న వాళ్ళే చాలా మంది కొత్త సర్పంచులు అవుతారు. ఇప్పుడు మా దుర్గేష్ అన్నట్టు ఎంతమంది యువకులు అవుతారు, ఎంతమంది పెద్ద మనుషులు అవుతారు, కానీ చాలా మంది సర్పంచులు అవుతారు, ఎంపీటీసీ అవుతారు, జెడ్పీటీసీ అవుతారు. ఈ హాల్లో వాళ్ళే కూర్చొని అవుతారని కూడా మీ అందరికీ సభముఖంగా మాటిస్తా ఉన్నా. మీ అందరికి ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా. మీ అందరూ కష్టపడి ఏ విధంగా నన్ను గెలిపించిర్రో ఖచ్చితంగా మీకు మాటిస్తున్నా. నేను కూడా రెట్టింపు మీకోసం కష్టపడి కంటి మీద నిద్ర లేకుండా మీకోసం ఊర్లలో తిరిగి మీరు నన్ను గెలిపించుకుంటా అని కూడా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. మీరు నా కోసం కష్టపడరు, నేను మీకోసం కష్టపడతాను. నేనేది ఆ కోర్టులో స్టే వస్తుందా బే వస్తుందా నాకు సంబంధం లేదు. కానీ అది వచ్చినా రాకుండా ఖచ్చితంగా 9th నుంచి నామినేషన్లు అవుతున్నాయి. ఎందుకంటే నా కార్యకర్తలని నేను అలర్ట్ చేసుకోవాలి. నా కార్యకర్త నా కోసం కష్టపడ్డాడు. ఇలా కార్యకర్త ఎలక్షన్ నేను ఆ కార్యకర్త కోసం కష్టపడాలని ఈ రాష్ట్రంలోనే ముందంజ ఉంది. మన నియోజకవర్గంలో 5 మండలాలు మీటింగ్లు పెట్టి కంప్లీట్ చేసింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరు కూడా దయచేసి పక్కా గెలిపిస్తారా? మన కార్యకర్తలే కూడా మళ్ళా ఇద్దరు ముగ్గురు నిలబడతారా? ఇల్లు లేదు పక్కగా ఇంకా పక్కనా ఒక్క నిమిషం కూర్చోవాలి. ఇప్పుడు అయిపోలే ఇంకా కూర్చోవాలి పక్కనా పక్క. మీ అందరికి కూడా ఇంకోటి చెప్తున్నా, ఒక్కసారి మీ అందరు కూడా గెలిపించుకుంటారు అనుకుంటే కేసీఆర్ గారికి వినబడేటట్టు, కేటీఆర్ గారికి వినబడేటట్టు, హరీష్ రావు గారికి వినబడేటట్టు గట్టిగా సపోర్ట్లు సీట్లు కొట్టి ఒక్కసారి మీ అందరు కూడా ఇప్పించాలని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు. అయితే మీ అందరూ ఏమనుకుంటారు, ఈ మీటింగ్ ఉంటే కమలాపూర్లోనే వేసుకుంటారు. ఉంటే కమలాపూర్ అయితే లేదు. కమలాపూర్లో అయ్యే మీటింగ్ కమలాపూర్ నుంచి గద్వాల్ దాకా చూస్తున్నారు, కమలాపూర్ నుంచి హైదరాబాద్ దాకా చూస్తున్నారు, కమలాపూర్ నుంచి నిజామాబాద్ దాకా చూస్తున్నారు, కమలాపూర్ నుంచి హైదరాబాద్ దాకా చూస్తున్నారు. కాబట్టి ఇలా మన కమలాపూర్ స్ఫూర్తి ఈ రాష్ట్రంలో ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకసారి అందరూ కూడా చేయగలరు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం.
ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్తా ఉన్నారు. తనకి నేను అడ్వకేట్, తనకి నేను స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ. రైట్ సార్, ఒక 15 నిమిషాలలో ఎక్కువసేపు మాట్లాడడం, 15 నిమిషాలు రేపు ఎన్నికల్లో ఏం చేద్దాం అనేది కూడా చెప్తా. దయచేసి అందరూ కూడా సీరియస్ గా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు సభా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు కృష్ణప్రసాద్ గారికి, కుమారస్వామి గారికి, లక్ష్మణ్ గారికి, అశోక్ గారికి, రవీందర్ గారికి, సంపత్ గారికి, నవీన్ అన్న గారికి, తిరుపతి అన్న గారికి, ఇంద్రన్నకి, సత్తన్నకి మరియు రమేష్ అన్నకి, పుల్ల సీనన్నకి మరియు ఇక్కడికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, మాజీ ఎంపీపీలకి, మాజీ జెడ్పీటీసీలకి,